KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. సీతారామం తర్వాత ఆ కేటగిరీలో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి చాలా మంది ప్రయత్నించుంటారు. అంటే గెస్ట్ రోల్, ఒక ఇంపార్టెంట్ రోల్స్ ముందు చేస్తాడేమో చూద్దాం, ట్రై చేద్దామని. అలాంటి క్యారెక్టర్స్‌కి నో చెప్పారా ఏమైనా? అన్ని రాలేదండి యాక్చువల్‌గా. అన్ని కానీ మీరు రాలేదు. ఎక్స్‌పెక్ట్ చేసారా ఎక్కువ వస్తాయేమో అని అలాంటివి? ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పక్కన పెడితే నేను వస్తాయని అనుకున్నాను. బట్ నాకు అన్ని హీరో పాత్రలే వస్తా ఉన్నాయి నాకు దాని తర్వాత కూడా. ఫ్యూ సపోర్టింగ్ రోల్స్ వచ్చినాయి. బట్ నాకు సపోర్టింగ్ రోల్స్ కూడా నాకు అంత ఎక్కలేదు నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, నేను సపోర్టింగ్ రోల్స్ చేయాలనుకున్నా కూడా నేను మొత్తం కథ నాకు తెలియాలి. అవును. మొత్తం కథలో నేను ఎలా భాగస్తుడిని అని నాకు క్లియర్‌గా అర్థం కావాలి నాకు అని. సో నాకు సర్ప్రైజింగ్లీ నాకు సీతారామం తర్వాత సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్స్ వచ్చాయి. బట్ అన్నీ రాలేదు. ఎక్కువ హీరో రోల్సే వచ్చాయి రైట్. ఇంకా. ఇప్పుడు ఈ సినిమా చూసుకున్నా సరే, మీరు మొన్న టీజర్ లాంచ్‌లో చెప్పినట్టు అన్ని క్యారెక్టర్‌లకి ఈవెన్ ఇంపార్టెన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఒకరు హీరో, ఒకరు కాదు అన్నట్టు కాకుండా మొత్తం అన్ని క్యారెక్టర్‌లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది టీజర్ చూస్తే. టీజర్ కానీ మీరు చెప్తున్న మాటలు కానీ చూస్తుంటే ఈ సినిమాను కూడా అదే కేటగిరీలో మీరు చూస్ చేసుకున్నారా? అంటే కథలో నేనున్నాను అన్న. నేను అసలు ఏ క్యాల్కులేషన్స్ వేసుకోలేదండి ఈ సినిమా ఈ కథ విన్నప్పుడు. ఎందుకంటే నాకు జస్ట్ ఫస్ట్ టైం కథ విన్నప్పుడు కథ విపరీతంగా నచ్చిన కథ. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. ఇమ్మీడియట్గా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఐ వాంట్ దిస్ మూవీ టు హ్యాపెన్ అనే నా ఫీలింగు. అది ఎస్, ఈ సినిమాలో నేను హీరో అయినా పోస్టర్ మీద నా ఫేస్ అందరు ఐఎమ్ ఫ్రంటింగ్ ద పిక్చర్. నేను చెప్పినట్టు మిగతా క్యారెక్టర్స్ అందరికీ ఒక విలువ ఉంటుంది. అండ్ ఇట్స్ అన్ ఆన్సాంబుల్ ఫిల్మ్ అంటాను నేను. బట్ ఎస్, ఐఎమ్ ద సెంట్రల్ క్యారెక్టర్. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ నేను ఇక్కడ మిగతా క్యారెక్టర్స్ ఇక్కడ అలా కాదు. నేను ఇక్కడ మిగతా క్యారెక్టర్స్ కొంచెం అలాగే ఇంచుమించు సమానంగానే ఉంటాయి. థ్రిల్లర్ లక్షణమే అదనుకుంటా సార్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా అన్ని క్యారెక్టర్లు దానికి హెల్ప్ చేస్తుండాలి. ప్రాబబ్లీ మేబీ ఫర్ సమ్ ఫిల్మ్స్. మీ గెటప్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇలా కనిపించలేదు అయితే. అంటే దీంట్లో కొంచెం ఏజ్ని ఏమి హైడ్ చేయలేదు. కొంచెం వైట్ హెయిర్ అలాగే మెయింటైన్ చేసాం. హెయిర్లో కూడా వైట్ పెట్టి కొంచెం దట్ వాజ్ డైరెక్టర్స్ చాయిస్. అండ్ యూజువలీ నాకు డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ వచ్చాక నేను ఐ సబ్మిట్ టు ద డైరెక్టర్, సరెండర్ అయిపోతాను నేను డైరెక్టర్కి. సో ద డైరెక్టర్ వాంటెడ్ దిస్ లుక్ కాబట్టి ఐ జస్ట్ వెంట్ విత్ దిస్. గ్లిమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అఫ్ కోర్స్ అది కథకి సినిమాలో ఎక్కడ ఆ సీన్స్ ఉండవు అనుకుంటా, కేవలం గ్లిమ్స్ కోసం షూట్ చేసి ఉంటారు. చూడండి సినిమా. రైట్, ఓకే. కానీ దాంట్లో కృష్ణతత్వం గురించి, ఫిలాసఫీ గురించి, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఫిలాసఫీని, న్యూటన్ థర్డ్ లా అని రెండింటిని మిక్స్ చేయడం అన్నది చాలా చాలా బాగా అనిపించింది. అదే కదా, చాలా కరెక్ట్ కదా. చాలా సింపుల్ వేలో న్యూటన్ చెప్పుంటాడు దీన్ని అనిపించింది సినిమాలో. అది చాలా ఇప్పుడు క్యారెక్టర్ పేర్లు వాసుదేవ్ నా సినిమాలో నా క్యారెక్టర్ పేరు కృష్ణుడు పేరు. సినిమా చూసిన తర్వాత అర్థం అవుతుంది. అంటే తనే కొంచెం నడిపిస్తాడు కథ. మిగతా క్యారెక్టర్స్ పేర్లు కూడా కొంచెం పురాణాలతో టచ్ ఉండేటట్టు డైరెక్టర్ రాజేష్ చాలా ప్లాన్ చేసుకుని చేశాడు. చాలా క్లెవర్గా చేశాడు, ఇంటెలిజెంట్.